హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని యూనిట్ 1 చాప్టర్ 3 మ్యాట్రిసెస్కి సంబంధించిన 10 మార్కులకి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో బాగా నేర్చుకోవాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి ఈ మోడల్స్, ఎందుకంటే ఖచ్చితంగా 10 మార్కులకి ఈ యొక్క చాప్టర్లో క్రామర్స్ మెథడ్ అయినా, అదేవిధంగా మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అయినా, లేకుంటే డిటర్మినెంట్కి సంబంధించిన ప్రాబ్లం అయినా అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఎస్. మరి సాల్వ్ ఈ ఈక్వేషన్స్ ఇచ్చాడు బై మ్యాట్రిక్స్ ఇన్వర్షన్. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ని ఉపయోగించి మనం సాల్వ్ చేయాలి. మరి ఇచ్చిన ఈక్వేషన్స్ని ఇలా రాసుకుంటాం. ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డి ఫామ్ లాగా రాస్తాం. The above equations can be written as ax is equal to d. ఇక్కడ నుంచి క్యాపిటల్ ఎక్స్ ఏమవుతుందంటే ఏ ఇన్వర్స్ ఇంటూ డి. ఓకే, ఏ అనేది రైట్ సైడ్కి వెళ్తే 1/a అవుతుంది, మల్టిప్లేయర్లు ఉంది కాబట్టి 1/aని ఏ ఇన్వర్స్ అని చెప్పచ్చు. పక్కన డి ఉంది ఆల్రెడీ. డి అంటే ఇక్కడ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అని. మరి కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ ఎవరంటే మన ఈక్వేషన్కి రైట్ సైడ్లో ఉండేవే, అంటే 18, 13, 20. దాన్ని క్యాపిటల్ డి అని చెప్పచ్చు. ఓకే, మరి ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ అంటే దాన్ని వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటాం, స్మాల్ ఎక్స్ వైజెడ్. ఓకే, సరే. ఇక్కడ మనము ఏ ఇన్వర్స్ని కనుక్కోవాలి. ఏ ఇన్వర్స్కి ఫార్ములా ఏంటి? అడ్జాయింట్ ఆఫ్ ఏ బై డెట్ ఏ. మరి ఈ డెట్ ఏ అనేది ఖచ్చితంగా నాట్ ఈక్వల్ టు జీరోనే రావాలి. ఓకే, ఎస్. అప్పుడు మాత్రమే ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. అదేవిధంగా అడ్జాయింట్ ఆఫ్ ఏ ఎలా కనుక్కుంటాం? కో ఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ని కనుక్కుంటాను, దాన్ని ట్రాన్స్పోజ్ చేస్తాను. ఓకేనా? మరి చివరిగా ఏ ఇన్వర్స్ని అదేవిధంగా డితో మల్టిప్లై చేస్తా. ఏ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ వస్తుంది కదా, దాన్ని డితో మల్టిప్లై చేసేస్తే, సో ఇక్కడ అలా మల్టిప్లై చేసిన తర్వాత 2 కానీ 1 కానీ 1 అలా వస్తాయి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు y1 z1. ఓకే, అవి సొల్యూషన్స్ అవుతాయి. మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్స్ని రాస్తున్నాను. గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ ఏంటో రాస్తున్నాను. 3x ప్లస్ 4y ప్లస్ 5z ఈజ్ ఈక్వల్ టు 18. నెక్స్ట్ 2x మైనస్ y ప్లస్ 8z ఈజ్ ఈక్వల్ టు 13. అదేవిధంగా 5x మైనస్ 2y ప్లస్ 7z ఈజ్ ఈక్వల్ టు 20. ఎస్. ఇప్పుడు చూడండి, మన ఈక్వేషన్స్ని క్యాపిటల్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఫామ్లో రాస్తాం. ద అబోవ్ ఈక్వేషన్స్ కెన్ బి written as ఎలా రాస్తాం? ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి ఫామ్ లాగా రాస్తాం. సో దట్ ఇంప్లైస్ ఇక్కడ నుంచి క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి ఈజ్ ఏ సొల్యూషన్ అవుతుంది. సరే, ఇప్పుడు క్యాపిటల్ ఏ అంటే క్యాపిటల్ ఎక్స్, క్యాపిటల్ డి అంటే ఏంటో రాద్దాం. ఇక్కడ క్యాపిటల్ ఏఎక్స్ అంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. ఆ ఈక్వేషన్స్లో ఉన్న XYZ కోఎఫిషియంట్స్ని రాయాలి. ఎస్, మొదటి ఈక్వేషన్లో XYZ కోఎఫిషియంట్ 3, 4, 5. అదేవిధంగా రెండవ ఈక్వేషన్లో XYZ కోఎఫిషియంట్స్ 2, -1, 8. మూడవ ఈక్వేషన్లో XYZ కోఎఫిషియంట్స్ 5, -2, 7. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ అంటే వేరియబుల్ మ్యాట్రిక్స్, అంటే స్మాల్ XYZ అండి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ డి అంటే కాన్స్టెంట్ 18, 13, 20. ఓకే, ఎస్. ఇక్కడ నోట్ చేస్తున్నాను, వేర్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ మ్యాట్రిక్స్ రాసేయండి. సో 3, 4, 5, 2, -1, 8, 5, -2, 7, 5, -2,
7. అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్ అంటే వేరియబుల్ మ్యాట్రిక్స్ అని చెప్పొచ్చు, స్మాల్ XYZ. అదేవిధంగా క్యాపిటల్ D ఈజ్ ఈక్వల్ టు 18, 13, 20. ఓకే, ఎస్. మరి ఫస్ట్ ఏ ఇన్వర్స్ని కనుక్కోవాలి మనం. ఏ ఇన్వర్స్ కనుక్కోవడానికి ఫార్ములా అడ్జాయింట్ ఆఫ్ ఏ బై డెట్ ఏ, అంటే డెట్ ఏని కనుక్కో ఫస్ట్. సో నౌ వీ హ్యావ్ టు ఫైండ్ డెట్ ఏ. సో ఈజ్ ఈక్వల్ టు 3, 4, 5. ఏంటి ఇదే కదా, దాని డెట్ ఫైండ్ అవుట్ చేయండి. 2 - 1 8, 5 - 2 7. ఓకే, సరే. ఇంకా 3/3 మ్యాట్రిక్స్ యొక్క డెట్ని కనుక్కోవడం తెలుసా ఆల్రెడీ మనకి. చూడండి, ఫస్ట్ రోలో ప్లస్ మైనస్ ప్లస్ సింబల్ వేయాలి. ఎందుకు ఇక్కడ 3కి ప్లస్ సింబల్ ఎందుకు వచ్చిందంటే ఆ 3 అనేది ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది. అంటే ఇన్ జనరల్గా ఇలా డినోట్ చేస్తాం, -1 హోల్ పవర్ I ప్లస్ జే. ఐ అనేది రోని డినోట్ చేస్తుంది, జే కాలంని డినోట్ చేస్తుంది. కాబట్టి -1 హోల్ పవర్, అక్కడ 3 అనేది ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది. అంటే -1 హోల్ స్క్వేర్ అంటే +1 అవుతుంది. అందుకోసమే ప్లస్ వచ్చింది ఇక్కడ. అదేవిధంగా దీనికి 4కి మైనస్ ఎందుకంటే ఆ 4 అనేది ఫస్ట్ రోలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది. అంటే -1 హోల్ పవర్ 1 + 2 అంటే -1 హోల్ క్యూబ్ అంటే మైనస్, అందుకోసమే మైనస్. మళ్ళీ ఇక్కడ ప్లస్ ఎందుకు, ఫస్ట్ రోలో థర్డ్ కాలంలో. అంటే -1 హోల్ పవర్ 1 + 3 అంటే 4. -1 హోల్ పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే +1, -1 హోల్ పవర్ ఆడ్ నెంబర్ ఉంటే -1 అవుతుంది. ఓకే, సో కాబట్టి గమనించండి. మరి డెట్ని రిమూవ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ క్యాప్ డెట్ ఏ విచ్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ 3 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేసి మిగిలిన దానికి ఏడి మైనస్ బీసీని అప్లై చేయండి. ఇది ఉన్న రో కాలం తీసే ఏడి మైనస్ బీసీ, ఈ రెండింటిని మల్టిప్లై చేసుకోండి. -1 × 7 -7, మైనస్ మైనస్ ప్లస్ 8 × 2 = 16. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మైనస్ వేయాలి 4. ఇక్కడ ఈ 4 ఉన్న రో కాలం తీసేయండి. సో మిగిలిన దానికి ఏడి మైనస్ బీసీ అప్లై చేయండి. 7 × 2 = 14, -8 × 5 40. ప్లస్ 7 × 2 = 14, -8 × 5 = 40. నెక్స్ట్ ఇప్పుడు 5 ఉన్న రో కాలం తీసేయండి. ఏడి మైనస్ బీసీ, 5 ఉన్న రో కాలం తీసేసాను. ఏడి మైనస్ బీసీ, -4 మైనస్ మైనస్ ప్లస్ 5 అవుతుంది. ఎందుకంటే ఏడి మైనస్ బీసీ కదా డెట్ని కనుక్కునేటప్పుడు. కాబట్టి గమనించండి, ఈ 5 ఉన్న రో కాలం తీసేసాను. ఏడి అంటే -4, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది. ఓకే, మరి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూడండి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 × 16లో 7 తీసేయండి, +9 -4. అదేవిధంగా -40 + 14. ఓకే, సబ్ట్రాక్షన్ చేసేసేయండి. ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయమన్నాను, బిగ్ నెంబర్ సింబల్ వేసుకోండి. సో తీసేయండి. 10లో 4 = 6, ఇక్కడ 3 - 1 అంటే 2. ఇక్కడ 40, 14లో పెద్ద నెంబర్ ఏది 40, దానికి ఏ సింబల్ ఉంది మైనస్, కాబట్టి -26 వేసేయండి. ప్లస్ 5 × -4 + 5 అంటే +1 అవుతుంది. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 9 × 3 27. అదేవిధంగా మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్ అయిపోతుంది. 26 × 4 4 6 = 24, 4 2 = 8, ఒక 2 10 104. ఎస్, ప్లస్ 5 × 1 5. ఇప్పుడు మీరు గమనిస్తే వీటన్నిటిని యాడ్ చేయండి. సో 109, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఒక 27, సో 16 అవుతుంది. సో 136. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 136. అంటే సో ఈ 136 డెట్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0, కాబట్టి ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. దేర్ఫోర్ ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని కనుక్కోవాలి. ఓకేనా, సో హెడ్డింగ్ పెడుతున్నాను చూడండి, టు ఫైండ్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్. to find cofactor matrix. Okay,
మరి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని ఎట్లా కనుక్కోవాలి అంటే చూడండి, ఈ సింబల్ని వేయాలి. ఇది గుర్తు పెట్టుకోవాలి. ప్లస్ మైనస్ ప్లస్, మైనస్ ప్లస్ మైనస్, మళ్ళీ ప్లస్ మైనస్ ప్లస్, ఈ సింబల్స్ గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా? ఫస్ట్ రోకి ఆ సింబల్స్ వేయాలి. అవి ఎలా వచ్చాయి? ఇదో మనం స్టార్టింగ్లో -1 హోల్ పవర్ i ప్లస్ j చెప్పాం కదా, అట్లా. కాబట్టి కోఫాక్టర్ ఉంటే ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్కి కోఫాక్టర్ని కనుక్కోవాలి. అంటే అదున్న రో కాలంని ఎలిమినేట్ చేసి ఏడి మైనస్ బీసీని అప్లై చేయాలి. మరి డిటర్మినెంట్కి కోఫాక్టర్కి డిఫరెన్స్ ఏంటంటే, డిటర్మినెంట్లో ఆ ఎలిమెంట్ కూడా రాసుకుంటాం. ఆ ఎలిమెంట్ రాసుకొని అదున్న రో కాలం తీసేస్తాం. కోఫాక్టర్ ఆ ఎలిమెంట్ రాయం, అది రిమూవ్ చేసేసి రో కాలంని మాత్రమే ఏడి మైనస్ బీసీని అప్లై చేస్తాం. ఓకే, ఎస్. చూడండి, సో ఈ రో 1కి కోఫాక్టర్, రో 1లో ఉన్న ఎలిమెంట్స్ని A1 B1 C1 అనుకుంటున్నాను. రో 2లో ఉన్న ఎలిమెంట్స్ని A2 B2 C2 అనుకుంటాను. రో 3లో ఉన్న ఎలిమెంట్స్ని A3 B3 C3 అనుకుంటాను. చూడండి, కోఫాక్టర్ ఆఫ్ 3 ఈజ్, కోఫాక్టర్ ఆఫ్ 3 ఈజ్ A1 అని పేరు పెట్టుకున్నాను. అదేవిధంగా కోఫాక్టర్ ఆఫ్ 4 ఈజ్ B1. అదేవిధంగా కోఫాక్టర్ ఆఫ్ 5 ఈజ్ C1. ఓకే, ఎస్. నేను చెప్పాను ఫస్ట్ రోకి ఆ సింబల్ వేయమని. ఫస్ట్ ప్లస్ మైనస్ అదేవిధంగా ప్లస్. ఓకే, ఈ సింబల్స్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఆల్రెడీ మనం కోఫాక్టర్ని కనుక్కుండేసాం. సో ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఈ 3 ఉన్న రో కాలం తీసేసాను. ఏడి మైనస్ బీసీ అంటే -7 ప్లస్ 16 అవుతుంది. అంటే నువ్వు ఇది వేయాలి, ఓన్లీ బ్రాకెట్లో ఉంది కదా అది వేయాలి అంతే. కాబట్టి రో 1కి మనం మళ్ళీ ఫైండ్ అవుట్ చేయని అవసరం లేదు. ఓకే, ఈ 3 వేయకూడదు, -4 వేయకూడదు, ఓకేనా, 5 వేయకూడదు. సో ఓన్లీ బ్రాకెట్లో ఉన్నదాన్ని నోట్ చేయండి. -7 ప్లస్ 16, అదేవిధంగా 14 మైనస్ 40, అదేవిధంగా -4 ప్లస్ 5. ఎస్. ఇంకా చూడండి, 16లో 7ని తీసేయండి, ప్లస్ 9. ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి 9 వస్తుంది. అదేవిధంగా మైనస్ ఆఫ్ ఉంది, 14 మైనస్ 40 అంటే -26, కానీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ 26 అవుతుంది. కాబట్టి గమనించండి. అదేవిధంగా 5 మైనస్ 4 అంటే +1, సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి 1. ఓకే, ఎస్. ఇప్పుడు మనం రో 2కి కోఫాక్టర్స్ని కనుక్కుందాం. ఇక్కడ డెట్ ఏ అంటే 136, అది నోట్ చేస్తున్నాను. ఎస్, చూడండి, నెక్స్ట్ కోఫాక్టర్ సెకండ్ రో కనుక్కుంటున్నా. కోఫాక్టర్ ఆఫ్ 2 ఈజ్ A2 అనుకుంటున్నాను. అదేవిధంగా కోఫాక్టర్ ఆఫ్ -1 ఈజ్ B2. అదేవిధంగా కోఫాక్టర్ ఆఫ్ 8 ఈజ్ C2. ఓకే, ఫస్ట్ ఏం చెప్పాను, ప్లస్ మైనస్ ప్లస్. రెండవ రోకి మైనస్ ప్లస్ మైనస్ వేయాలి, మూడవ రోకి ప్లస్ మైనస్ ప్లస్. కాబట్టి సెకండ్ రోకి ఏ సింబల్స్ ఉన్నాయో అది నోట్ చేసేయండి, మైనస్ ప్లస్ మైనస్. ఎస్. ఇప్పుడు వీటికి మనం కోఫాక్టర్స్ని కనుక్కోవాలి. చూడండి, ఏం చెప్పాను, ఇక్కడ ఈ 2కి కోఫాక్టర్ కనుక్కుంటే 2 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేసేసేయండి. మిగిలినవి రో కాలం ఏడి మైనస్ బీసీ, ఇది ఏబిసిడి. ఏడి 7 4 28, మైనస్ మైనస్ ప్లస్ 5 2 10, 28 ప్లస్ 10. ఇంకొకసారి గమనించండి, ఇక్కడ 2 ఉన్న రో కాలం తీసాను. 7 × 4 28, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 2 10. ఎస్, మొత్తం ప్లస్ 38 అవుతుంది. ఆల్రెడీ మైనస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్
ఇప్పుడు ఈ -1కి కోఫాక్టర్ -1 ఉన్న రో కాలం తీసేయండి. ఏడి మైనస్ బీసీ 7 × 3 21 -5 × 5 25. ఓకే, 21 - 25 అంటే ఎంత? -4. ఆల్రెడీ ఇక్కడ ఏముంది? ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. అదేవిధంగా 8కి కోఫాక్టర్ 8 ఉన్న రో కాలం తీసేయండి. రో కాలం ఏడి మైనస్ బీసీ మైనస్ ఎందుకు? ఇక్కడ 3 × -2 -6 -20 5 × 4 20 -6 -20 కాబట్టి -26. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, +26 అవుతుంది. ఇప్పుడు రో 3కి కోఫాక్టర్స్ని కనుక్కుంటున్నాం. కోఫాక్టర్ ఆఫ్ చెప్పండి. 5 ఈస్ A3. నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ -2 ఈస్ B3. కోఫాక్టర్ ఆఫ్ 7 ఈజ్ C3. ఓకే, సింబల్స్ వేయమని చెప్పాను. ఏంటి సింబల్స్ చూడండి. థర్డ్ రోకి ప్లస్, మైనస్, ప్లస్. ఎస్ చూడండి. సో సింబల్స్ వేసేసాను కదా. ఇప్పుడు ఈ 5 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయండి. రోని కాలంని ఎలిమినేట్ చేసి ఏడి మైనస్ బీసీ 8 × 4 32 -5 అవుతుంది. ఓకే, 32 + 5 అంటే 37 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కూడా ప్లస్ఏ ఉంది కాబట్టి. ఎస్, ఇక్కడ -2కి కోఫాక్టర్ -2 ఉన్న రో కాలం తీసాను. ఏడి మైనస్ బీసీ 8 × 3 24 -5 × 2 10. 24 - 10 అంటే +14 అవుతుంది. ఆల్రెడీ మైనస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చివరిగా ఈ 7 ఉన్న రో కాలం తీసాను. ఏడి మైనస్ బీసీ -3 -4 to 8 -3 -8 అంటే -11 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ అవుతుంది. ఓకే, ఎస్. సో ఇప్పుడు వీటన్నిటిని ఒక అరేంజ్మెంట్ లాగా చేస్తే మ్యాట్రిక్స్ ఫామ్లో దాన్ని కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు. దేర్ఫోర్ ద కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ క్యాపిటల్ ఏ ఈజ్ బి అనుకుంటున్నా. ఏ యొక్క కోఫాక్టర్ని బి అని పేరు పెట్టుకుంటున్నాను. సో ఈజ్ ఈక్వల్ టు అందులో ఎలాంటివి ఉంటాయంటే A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3. ఓకే, ఎస్, అరేంజ్మెంట్ చేయండి. క్యాపిటల్ B ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ రోలో ఇవే నోట్ చేసేయండి. అంటే 9 26 1 9 26 1. అదేవిధంగా చెప్పండి -38 -4 +26. నెక్స్ట్ 37 -14 అదేవిధంగా -11. ఎస్, ఇప్పుడు ఇలా వచ్చిన దాన్ని మనం ట్రాన్స్పోజ్ చేస్తే అదే అడ్జాయింట్ మ్యాట్రిక్స్. సో దేర్ఫోర్ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ అంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేయాలి. దీన్ని ట్రాన్స్పోజ్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు బి మ్యాట్రిక్స్ నోట్ చేస్తున్నా. 9 26 1 -38 -4 +26 37 -14 -11 transpose. Transpose means we have to change rows as columns. రోస్ని కాలమ్స్గా మార్చాలి, లేకుంటే కాలమ్స్ని రోస్గా అయినా మార్చచ్చు. ఎస్, ఇప్పుడు నేను రోస్ని కాలమ్స్గా రాస్తున్నా. సో ఫస్ట్ రోలో 9 6 21 ఉంది, దాన్ని కాలంగా రాసేయండి. సెకండ్ రోలో -38 -4 26 దాన్ని కాలంగా రాసేయండి. థర్డ్ రోని కూడా కాలంగా రాయండి. 37
-14 -11. ఇదేంటి? అడ్జాయింట్ ఆఫ్ ఏ. సో ఇప్పుడు మనం ఏ ఇన్వర్స్ని కనుక్కోవాలి. దేర్ఫోర్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటి? అడ్జాయింట్ ఆఫ్ ఏ బై det ఏ. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 బై det ఏ. 1 బై ఉంది కాబట్టి సో 1 బై 136. det ఏ ఆల్రెడీ నోట్ చేసేసాం చూడండి. నెక్స్ట్ అడ్జాయింట్ ఆఫ్ ఏంటి? ఈ మ్యాట్రిక్స్ నోట్ చేయండి. 9 -38 37 26 -4 -14 126 -11. ఇది ఏ ఇన్వర్స్. ఓకే, ఫైనల్గా నేను స్టార్టింగ్లో ఏం చెప్పాను? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి ఇస్ ఎ సొల్యూషన్. అంటే ఏ ఇన్వర్స్ని బితో మల్టిప్లై చేయాలి. లాస్ట్ స్టెప్స్ ఇవి. ఫర్ క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి సొల్యూషన్ అని చెప్పాను. ఏ ఇన్వర్స్ అంటే 1/136 ఇంటూ బి మ్యాట్రిక్స్. అంటే ఏ ఇన్వర్స్ అంటే మొత్తం అదంతా రాసి పక్కన బి రాయాలి. 9 -37 + 38 -38 + 37. నెక్స్ట్ 26 -4 -14 126 -11. ఓకే, ఏ ఇన్వర్స్ రాసానా? ఇంకా బి మ్యాట్రిక్స్. బి అంటే ఇక్కడ డి కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. 18 13 అదేవిధంగా 20. ఎస్, ఇప్పుడు 1/136 దీన్ని ఇట్లనే రాసేస్తున్నాను. మరి మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేయడం మీకు తెలుసు. ఈ ఫస్ట్ రోతో ఫస్ట్ కాలంని, ఒకవేళ సెకండ్ కాలం టు సెకండ్ కాలంతో మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం, సెకండ్ రోతో ఫస్ట్ కాలం, థర్డ్ రోతో ఫస్ట్ కాలం మల్టిప్లై చేయాలి. ఎస్, చూడండి జాగ్రత్తగా చేద్దాం. ఈ ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం 18 × 9 162. నెక్స్ట్ మైనస్ ప్లస్ మైనస్ కాబట్టి 38 × 13 104. 13 × 8 13 × 3 39 ఒక 10 49. సో 494. నెక్స్ట్ అదేవిధంగా 37 × 20 37 × 2 అంటే 74. ఓకే, అంటే 740 ప్లస్ 740 ఎందుకంటే 37 × 2. ఓకే, 74. అదేవిధంగా అక్కడ జీరోని అట్లనే రాస్తున్నా. నెక్స్ట్ సెకండ్ రోతో ఫస్ట్ కాలంని మల్టిప్లై చేయండి. సో 26 × 18 18 6 108 18 2 36 ఒక 10 46. ఓకే, సో 468. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 13 × 4 52. ఓకే, నెక్స్ట్ మైనస్ 14 × 2 28 జీరో అట్లనే ఉంటుంది. ఎస్, 1 × 18 ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇక్కడ 26 × 13 26 × 13 13 × 6 78 13 2 26 26 ఒక 733. సో 338. అదేవిధంగా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 220. సో 1/136. ఎస్, ఫస్ట్ ప్లస్లు ఉన్నవి యాడ్ చేయండి. చూడండి 740 ఒక 162. సో ఇక్కడ 10 8 902 902లో 494ని తీసేస్తే 12 4 వెళ్తే 8 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ బారింగ్ తీస్తే ఇక్కడ 9 0. అదేవిధంగా ఇక్కడ 9 ఇక్కడ దీని ఎఫెక్ట్ మళ్ళీ ఇక్కడ పడుతుంది కాబట్టి 8లో 4 పోతే 4. సో అంటే 408. నెక్స్ట్ ఇప్పుడు ఈ మైనస్లు ఫస్ట్ యాడ్ చేయండి. మైనస్ 280 ఒక 52. సో ఎంత అంటే ఇక్కడ 13 332. 332లోంచి 468ని తీసేయండి. 468 పెద్ద నెంబర్, అది రాసుకొని 332ని తీసేయండి. ఇక్కడ 6 3 1 136 ప్లస్ 136
అదేవిధంగా ఈ 338 ఒక 18 16 ఓకే. మళ్ళీ ఇక్కడ 4 5 356లో నుంచి మీరు 220ని తీసేసేయండి. ఇక్కడ 6 3 1 136 ఎస్. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, 1/136తో 408 మల్టిప్లై చేయండి. అంటే 408/136 136/136 అట్లా 408/136 136/136 అదేవిధంగా 136/136 ఎస్. 136 టేబుల్లో 408 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది చూడండి. 136 టేబుల్లో 136 1 టైం ఓకే. సో క్యాపిటల్ ఎక్స్ అంటే స్మాల్ XYZ ఈజ్ ఈక్వల్ టు 311. సో కాబట్టి దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 3, y ఈజ్ ఈక్వల్ టు 1, z ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్ ది సొల్యూషన్స్ ఆఫ్ ది గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. ఓకే. సో ఇలా చేయాలి. ఎస్. ఒక చిన్న పాయింట్ సార్, మనం చేసింది కరెక్ట్ కాదో చెక్ చేయాలంటే ఏం చేయొచ్చు అంటే ఈ XYZ వాల్యూస్ని ఈ మూడిట్లో 3 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, ఎందులో అయినా సబ్స్టిట్యూట్ చేయండి, వెరిఫై అవ్వాలి. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ ఎంత వస్తుందో రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్ కూడా అంతే రావాలి. ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. x ప్లస్లో 3 × 3 9 ప్లస్ 4 × y అంటే 1, 5 × z అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 18. మొత్తం యాడ్ చేస్తే 9 + 4 13 + 5 18 ఈజ్ ఈక్వల్ టు 18. కాబట్టి మనం చేసింది కరెక్ట్. ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.